మనకు కనిపించే ఈ నదిలోని నీళ్ళకి వాటి వెనక వచ్చే నీళ్లు తగిలి భారమైనప్పుడు ఇటు పల్లంగా ఉంటే అటు ప్రవహిస్తాయి. పల్లం వైపు ప్రవహించడం వాటికి సహజం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల గ్రంథం 20వ అధ్యాయం, అక్కడ త్రోయ అనే ప్రదేశంలో అపోస్తులుడైన పౌలు 3వ అంతస్తులో వారితో ప్రసంగిస్తూ ఉండగా ఒక యవనస్తుడు ఇటు లోన కాకుండా అటు బయట కాకుండా మధ్యలో ఒక కిటికీలో కూర్చుండి నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందికి పడి చనిపోతాడు. ఈ ప్రమాదం జరగడానికి ముఖ్యంగా కొన్ని కారణాలున్నాయి. అతను కూర్చున్న స్థలం మంచిది కాదు. అక్కడ వద్దు అని పెద్దవాళ్ళు చెప్పినా వినకపోవచ్చు. మరి ముఖ్యంగా అతని వయస్సు. అతను ఒక యవనస్తుడు. తన బలం, తన జ్ఞానం ఇవి ఎక్కువగా నమ్మే వయస్సు. కాబట్టి సాతాను వీటన్నిటిని ఉపయోగించే యవనస్తులను, వారి జీవితాలను పాడు చేస్తున్నాడు. నీటికి భారమైనప్పుడు పల్లం వైపు ప్రవహించడం ఎంత సహజమో, ఇటు దేవునితో ఉన్నట్టు ఉండి అటు లోకంతో కూడా ఉంటే నరకం వెళ్ళడం కూడా అంతే సహజం. ఐతుకు మరలా బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. పౌలు ద్వారా బ్రతికి మరలా అందరితో కలిసి రొట్టె విరిచాడు. ఇప్పుడు కూడా దేవుడు మన మీద కృప చూపించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యవనస్తులు, ముఖ్యంగా టీనేజర్స్, త్వరగా తుట్టిల్లే వయసు కాబట్టి సాతాను చేతిలో అంటే లోకంలో ఉన్న చెడు అలవాట్లకు లోనై జీవితాలను పాడు చేసుకోవద్దు. మన దేహం దేవుని ఆలయం. మన దేహం ద్వారా దేవుడు మహిమ పొందాలి, లేదంటే నష్టం మనకే.